పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు సెప్టెంబరు 9వ తారీఖు. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనము నుండి 19వ వచనం వరకు. ఆ రోజులలో యేసు ప్రార్థన చేసుకొనుటకై కొండకు వెళ్ళెను. రాత్రి అంతయు దైవ ప్రార్థనలో మునిగి ఉండెను. ప్రాతకాలమున తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఎన్నిక చేసి వారికి అపోస్తలులు అను పేరు పెట్టెను. వారు పేతురు అనబడు సీమోను, అతని సోదరుడగు ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, దేశభక్తుడనబడు సీమోను, యాకోబు సోదరుడైన యూదా, ఆయనను అప్పగించిన ద్రోహి యూదా ఇస్కరియోతు. అటు పిమ్మట యేసు వారితో కూడా కొండ దిగి వచ్చి పెక్కు మంది అనుచరులతో మైదానమున నిలుచుండెను. యూదయ దేశమంతట నుండి, యెరూషలేము నుండి, తూరు, సీదోను అను సముద్ర తీరపు పట్టణముల నుండి ప్రజలు అనేకులు అచట చేరి ఉండిరి. వారు యేసు ఉపదేశములను ఆలకించుటకు, రోగముల నుండి విముక్తి పొందుటకు వచ్చిరి. అపవిత్రాత్మలచే పీడింపబడువారు వచ్చి స్వస్థత పొందిరి. యేసు నుండి మహాశక్తి వెలువడి అందరినీ స్వస్థపరచుట వలన జనులెల్లరూ ఆయనను తాకుటకై తహతహలాడుచుండిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.